జై కాంగ్రెస్. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నిరసనగా పెట్రోల్ ధరలు అలాగే డీజిల్ ధరలు పెంపుపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నిరసన తెలియజేయడం జరిగింది. పార్వతీపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల తత్వాలు, పేదవాడి కడుపు పట్టడాలు ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈ నెలలో భారతదేశంలో 4వ సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. మీరు విదేశీ టూర్లు కంట్రోల్ చేస్తే భారతదేశానికి గోల్డ్ అంత డబ్బు ఆదా అవుతుంది. మీరు కాన్వాయిలు తగ్గించడం అలాగే పెట్రోల్ని సేవ్ చేయండి, బంగారాలు కొనవద్దని చెప్పడం కాదు, మీరు చేసి చూపించండి. మీరు తెలంగాణ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరలా ఇటలీ టూర్కి వెళ్ళిపోయారు. ఇదేనా ప్రధాని యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవాడు బతకడమే ఈ భారతదేశంలో అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని విదేశీ యాత్రలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పేదలకు కావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. పేదవాడు సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పరిపాలన కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏవైతే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మరి పెంచాయో తక్షణమే వాటిని కంట్రోల్ చేసి తక్షణమే ధరలు తగ్గించాలని, పేదవాడి ప్రజలు భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మా అధిష్టానం మరి దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పేదల తరఫున మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము ముందుకు వెళ్తామని, మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేము ఈ పోరాటం చేస్తామని, పేదలందరికీ కూడా బ్రతుకు భరోసాగా మేమందరం నిలబడతామని, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు ఏవైతే ఉన్నాయో, గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో వెంటనే తగ్గించాలని, తగ్గించకపోతే తగిన మూల్యం తప్పదని రాబోతున్న ఎన్నికలలో బీజేపీ మిత్రపక్షాలకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బత్తిన మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, పార్వతీపురం నియోజకవర్గం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్.